ఇక తాను 450 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారు అన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం అంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు అన్నారు. తమకు 2010లోనే 450 కోట్ల రుణం మంజూరైందన్నారు. అయితే తాము తీసుకున్న రుణం 109 కోట్ల రూపాయలు మాత్రమే అని వివరించారు. 450 కోట్ల రూపాయల మోసం జరుగుంటే బ్యాంకులు 109 కోట్ల రూపాయలకు ఎలా వేలం వేస్తాయని ప్రశ్నించారు. తనకు బ్యాంకులు ఇచ్చిన అప్పులు, తాను చెల్లించిన మొత్తానికి సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. వాళ్ళు 450 పదే చెప్తున్నారు. 450 లోట్లు శాంక్షన్ ఏమైనా వాస్తవం, బట్ తీసుకున్నది మాత్రం, వాడుకున్నది మాత్రం 109 కోట్లు ప్లస్ 11 లక్షల రూపాయలు ఇవి మాత్రమే వాడుకున్నాం. బ్యాంకులో తీసుకున్న బ్యాంకుల శాంక్షన్ నేను తయారు చేసినాయి కదా, బ్యాంకుల శాంక్షన్ ఇచ్చినాయి. లోన్ తీసుకునేది పేపర్ నోటిఫికేషన్ యాక్షనే చెప్తున్నా మీకు. వాళ్ళు యాక్షన్ పెట్టింది ప్రాపర్టీ, ఇది నేను క్రియేట్ చేసింది కదా. మీరు ఈ గోత్రుత మీ దగ్గర పేపర్ దొరుకుతూ చూసుకోండి. 21/4/2015 450 కోట్లు ఉంటే నా 109 కోట్లకు ఎందుకు యాక్షన్ పెడతారు ప్రాపర్టీ? కీలక పదవిలో ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఒక ప్రముఖ ప్రజాప్రతినిధి తనపై కుట్ర చేస్తున్నారని ప్రేమ్ సాగర్ రావు ఆరోపించారు. తాను రాజకీయంగా ఎదిగితే వారికి ఇబ్బందులు వస్తాయని భావిస్తున్నారన్నారు. ఇవాళ నా మీద డైరెక్ట్ అలిగేషన్ చేసింది కాబట్టి నేను మాట్లాడాల్సి వచ్చింది. ఇది మాట్లాడుతున్నా, దీనికి ఈ రోజు మాత్రం విడిచిపెడతా అని చెప్పడం లేదు. ఖచ్చితంగా దీన్ని, ఈ కుట్ర మొత్తం కాన్స్పిరసీ జరిగిందంతా నాకు అగెనిస్ట్ మా ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులే మంచి స్థానాలను చేసింది. నేను స్పష్టంగా చెప్తున్నా, మా జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు నా మీద, నేను గట్టిగా అయితే నాకేమైనా అవకాశం వస్తే నేనైతే ఇక ఏ పార్టీ గురించి నేను మాట్లాడాల్సి. మా ప్రతినిధి ప్రభాకర్ పూర్తి డీటెయిల్స్ తో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, ప్రేమ్ సాగర్ రావు తీసుకున్న లోన్ల మీద వస్తున్న ఆరోపణలకు సంబంధించి నిజానిజాలేంటి? బ్యాంకులు ఏమైనా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాయా? మొన్న బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడిన తర్వాత ఈరోజు దానిపైన క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. 450 crores నేను వాడుకున్నాను, దాన్ని రీపేమెంట్ చేశా అనేది ఏదైతే ఆరోపణలు ఉన్నాయో 450 crores అసలు నేను ఎక్కడ వాడుకోలేదు. శాంక్షన్ అయిన అమౌంట్ మాత్రమే 450 crores. దాంట్లో 109 కోట్ల 11 లక్షలు మాత్రమే నేను వాడుకున్నాను. దానికి సంబంధించి బ్యాంక్స్ కూడా ఆక్షన్కి వెళ్ళాయి అని చెప్పారు. సో దానికి సంబంధించే నా పైన దుష్ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ టెక్నికల్ అంశాలు. బ్యాంకుల నుంచి నేను ఎంత తీసుకున్నాను, ఎంత కట్టాను, ఇదంతా టెక్నికల్ అంశాలు. అది ప్యూర్లీ నా బిజినెస్ సంబంధించిన అంశాలు. సో వాటిని తీసుకొచ్చి కొంతమంది కావాలని నా పైన కుట్ర చేస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. బ్యాంకుల దగ్గరికి వెళ్తే అసలైన నిజాలు తెలుస్తాయి. వాళ్ళని అడిగిన వివరాలు ఇస్తారు. కేవలం 109 కోట్లు వాడుకున్న నన్ను 450 కోట్లు కేవలం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే క్లియర్ చేసిన అనే ఒక పొలిటికల్ బ్లేమ్ గేమ్ ఆడుతున్నారు అనేది ప్రేమ్ సాగర్ రావు చెప్పారు. నేను ఒకవేళ ఇక్కడ స్ట్రాంగ్ అవుతే మళ్ళీ నేను ఏదైనా పదవి తీసుకొని ప్రభుత్వంలో మళ్ళీ వాళ్ళకు పోటీగా వస్తాను అనే భయంలో ఉన్నారు కొంతమంది. వాళ్ళు కూడా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు అంటూ ఆరోపించారు. దాంతోపాటుగా చాలా కీలకమైన క్లూస్ కూడా ఇచ్చారు. తమ సొంత పేపర్లో రాయించకుండా మిగతా పేపర్లలో ప్రచారం చేస్తున్నారంటూ కూడా విమర్శించారు. సో ఇప్పుడు కూడా తాను కాంగ్రెస్ పార్టీలో 2004 నుంచి 2014 వరకు ఏ పని చేసుకోలేదు. దాని తర్వాత ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక కూడా నేను ఏ పని చేసుకోలేదు. నేను చాలా CSR ప్రోగ్రామ్స్ చేశాను. దాంట్లో భాగంగానే 15 స్కూల్స్ కట్టించాను. కానీ ఇప్పుడు మాత్రం నా పైన ఒక కక్ష సాధింపు ధోరణి అనేది కొనసాగుతుంది. నా హెల్త్ బాగాలేకపోయినా నా మీద రాజకీయాలు చేస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం 109 కోట్ల రూపాయలను తీసుకొచ్చి దాన్ని కూడా ప్రతిదీ లెక్కుంది, డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ఉంది. సో దాన్ని పట్టించుకోకుండా పూర్తి స్థాయిలో ప్రేమ్ సాగర్ రావు అనే వ్యక్తి గవర్నమెంట్ నుంచి డబ్బులు దోచుకొని బ్యాంక్స్కి రీపేమెంట్ చేశారు అనే ప్రొజెక్ట్ చేస్తున్నారు అనేది అయితే ప్రేమ్ సాగర్ రావు చెప్పారు. సో దానికి సంబంధించి పూర్తి క్లారిటీ ఇచ్చారు. ఇంకా ఇట్లాంటి అంశాలపైన ముందుకు వెళ్తే అవసరమైతే డిఫమేషన్ కూడా ఫైల్ చేస్తానని చెప్పారు. సో ఇప్పటికైతే ప్రేమ్ సాగర్ రావు ఇచ్చిన క్లారిటీ 109 కోట్ల 11 లక్షలు మాత్రమే. బ్యాంక్స్కి ఇప్పటివరకు దీనిపైన స్పందించలేదు. బ్యాంక్స్ ఇట్లాంటి కాన్ఫిడెన్షియల్ విషయాలు ఏవి కూడా బయటపెట్టావు. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.